హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరివన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మనకి మండే నుంచి ల్యాబ్ ఎక్షనల్స్ యాజ్ పర్ అటానమస్ వాళ్ళకి. సో అటానమస్ ప్రకారం మనకి యూనివర్సిటీ జేఎన్టీయూకే నామ్స్ ప్రకారం మనకి 18 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయమ్మా. దాంట్లో మనం వచ్చి 13 చేస్తున్నామండి. అంటే మా కాలేజీలో 13 ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. సో ఈ 13 కూడా మనం మండేకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో మా స్టూడెంట్స్ని బేస్ చేసి నేను ఇది చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దీంట్లో ఏంటంటే ఏ ఎక్స్పెరిమెంట్ మనం ఎలా చేయాలి, టేబుల్స్ ఏంటి, నెక్స్ట్ గ్రాఫ్లు ఎలా ఉంటాయి, రఫ్గా దాని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది నేను దీంట్లో క్లారిటీగా చెప్తాను. సో మీరు ఏంటంటే ప్రతిదీ కూడా క్లియర్గా విని అది 2-3 సార్లు ఒకసారి విని టేబుల్స్, గ్రాఫ్స్, ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ అది వస్తుందా లేదా అన్నది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో ముందుగా ఏంటంటే మనం న్యూటన్ రింగ్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో బీటెక్ ఫస్ట్ యూనిట్లో ఒక ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, ఆల్రెడీ మీకు తెలుసు. సో న్యూటన్ రింగ్స్లో సెంటర్ డార్క్ రింగ్ ఉంటుందండి, నెక్స్ట్ వైట్ ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ డార్క్, నెక్స్ట్ బ్రైట్, నెక్స్ట్ డార్క్, అలా ఆల్టర్నేటివ్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చి నేను ఇక్కడ వచ్చి అంటే మా ల్యాబ్లో 4 రింగులు తీసుకుంటాం, లెఫ్ట్ రైట్. నేను ఇక్కడ లెఫ్ట్ రైట్ తీసుకున్నాను, మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. ఈ రింగ్స్ కూడా ఎలాగంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో వెళ్ళాలండి. ఏదర్ లెఫ్ట్ టు రైట్ అయినా వెళ్ళండి, లేదా రైట్ టు లెఫ్ట్ అయినా వెళ్ళండి. సో మనం తీసుకునే ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో సెంటర్ ప్లస్ షేప్లో కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ షేప్ అనే దాన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది 0 అండి, సెంట్రల్దే డార్క్, సెంట్రల్ డార్క్ 0th రింగ్ అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఫస్ట్ 12th రింగ్కి కౌంట్ చేసేసుకోండి. సో ఫస్ట్ 12th రింగ్ తీసుకోండి, తర్వాత మళ్ళీ బ్యాక్కి రెడ్యూస్ చేసుకుంటుంటే 11, 10, 9 అంటే 9th రింగ్ తీసుకోండి, తర్వాత 6, తర్వాత 3, సెంటర్ మళ్ళీ 0, తర్వాత రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మళ్ళీ 1, 2, 3 థర్డ్, మళ్ళీ 6th, 9th, 12th అంటే అలా ఒక ఆర్డర్ లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ కౌంట్ చేసుకోండి. సో ఇక్కడ మనం రీడింగ్స్ తీసుకునే ముందు ఏంటంటే క్లియర్గా దీంట్లో చూడండి, ముందు మనకి అబ్జర్వేషన్ తెలియాలి, కంపల్సరీ టేబుల్ పైన అబ్జర్వేషన్స్ రాయాలి. సో అబ్జర్వేషన్ ఏంటంటే లీస్ట్ కౌంట్ ఫస్ట్ అండి. లీస్ట్ కౌంట్ అంటే S/N అని రాస్తాం. అసలు S అంటే ఏంటంటే 1 మెయిన్ స్కేల్ రీడింగ్ బై టోటల్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. సో మీకు ఇంటర్మీడియట్లో ఉండే వెర్నియర్ స్కేల్ అయితే ఏం చేస్తారంటే 1/10 అంటే 0.1 వేస్తారండి. అక్కడ వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ 1/100 అండి. 1/100 అంటే 0.01 సెంటీమీటర్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చి ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో 2 zeros వేయాలండి, 0.001 సెంటీమీటర్. సో ఇది వచ్చి లీస్ట్ కౌంట్ అవుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి లెఫ్ట్ మైక్రోస్కోప్ రీడింగ్స్, రైట్ మైక్రోస్కోప్ రీడింగ్స్. సో ఫస్ట్ మనం ఒక ఆర్డర్లో అయితే లెఫ్ట్ కానీ లేదా రైట్ సైడ్ కానీ తీసుకోవాలి. ఒకవేళ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వెర్నియర్ స్కేల్ 0 అన్నది మెయిన్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అది మెయిన్ స్కేల్ రీడింగ్ అవుతుంది. సో దాన్ని ఏ సెంటీమీటర్ అంటాం, అంటే ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం, యూనిట్ సెంటీమీటర్, అది ఇక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్ VC అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్, అంటే వెర్నియర్లో ఉన్న లైన్స్ అనేవి ఏదో ఒక లైన్ మెయిన్తో కోఇన్సిడెన్స్ అయ్యి ఒక సింగిల్ లైన్లా కనిపిస్తుంది. అది ఏది కనిపిస్తుంది వెర్నియర్ స్కేల్లో వేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే మెయిన్లో రీడింగ్ని నోట్ చేయాలి. ఈ మెయిన్లో రీడింగ్ అంటే ఏంటి, సో మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే మెయిన్లోదే వేయాలి. మెయిన్లోది ఎప్పుడు వేయాలి, నీకు వెర్నియర్ 0 ఎక్కడైతే మెయిన్ స్కేల్ మీద టచ్ అవుతుందో ఆ రీడింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ VC అంటే వెర్నియర్లో ఉన్న రీడింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ M ఉందంటే మెయిన్లో రీడింగ్ వేసుకోవాలి, V ఉందంటే వెర్నియర్లో రీడింగ్ వేసుకోవాలి. ఏ రీడింగ్ వేసుకోవాలి, వెర్నియర్ కోఇన్సిడెన్స్, ఏదైతే నీకు మెయిన్తో కోఇన్సిడెన్స్ అయి ఉందో ఆ నెంబరు వెర్నియర్లోది వేసుకోవాలండి. ఇక్కడ క్లియర్గా చూడండి, మెయిన్లో దానికి పాయింట్స్ అనేవి వస్తాయి, వెర్నియర్కి మాత్రం పాయింట్స్ రావు, నెంబర్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఫ్రాక్షన్ అంటే N/LC అండి. N అంటే VC అంటే నెంబరు, దీనికి యూనిట్ ఉండదు. LC అంటే లీస్ట్ కౌంట్, దీనికి యూనిట్ సెంటీమీటర్లో వస్తుంది కాబట్టి నెంబర్ని సెంటీమీటర్ దాంతో మల్టిప్లై చేస్తే వచ్చే సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ రీడింగ్ అంటే Aని Bని కలుపుతామండి. అంటే D1 అంటే ఏంటంటే మనకి A + B అని, యూనిట్స్ ఏంటంటే మనకి సెంటీమీటర్ అని. ఓకే,
అలాగే మీరు లెఫ్ట్ తీసుకుంటున్నారు, ఏదైతే 12th రింగ్ తీసుకుంటున్నారో మళ్ళీ ఇటువైపు వచ్చిన తర్వాత 12th రింగ్ ఉంటుంది కదా, ఆ రీడింగ్ రైట్ సైడ్ వేసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ 9th రింగ్ ఇక్కడ వేస్తారు, రైట్ సైడ్ 9th రీడింగ్ ఇక్కడ వేస్తారు. సో దీన్ని D1 అనుకుంటారు, దీన్ని D2 అనుకుంటారు. క్యాపిటల్ D అంటే ఏంటంటే D1 డిఫరెన్స్, D2 డిఫరెన్స్ అంటే ఎక్కువలోంచి తక్కువని తీసేయాలి, అది D అవుతుంది. దీనికి స్క్వేర్ చేయండి, అప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైతే D స్క్వేర్ ఉందో దాన్ని Y యాక్సిస్లో తీసుకోవాలండి. X యాక్సిస్లో మీరు నెంబర్ ఆఫ్ రింగ్స్ తీసుకోవాలి. అంటే 3, 6, 9, 12కి ఇలా నేను సర్కిల్ చేశాను కదా, ఆ పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చి మీరు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే రెండు కాంబినేషన్స్, అంటే మీరు ఈ 2 కాంబినేషన్ తీసుకున్నారనుకోండి, ఒకదాన్ని N అనుకోండి, ఒకదాన్ని M అనుకోండి, దీని యొక్క కరస్పాండింగ్ ఏమవుతుంది, ఇక్కడ డిఎన్ఎస్ స్క్వేర్ అయితే దీని యొక్క కరస్పాండింగ్ ఏమవుతుంది, M యొక్క కరస్పాండింగ్ డిఎంఎస్ స్క్వేర్ అవుతుంది. సో డిఎన్ఎస్ స్క్వేర్ మైనస్ డిఎంఎస్ స్క్వేర్ బై 4 లాంబ్డా ఇంటూ N-M ఇది ఫార్ములా అండి. అయితే మనం ఇక్కడ యూస్ చేసే ల్యాంప్ ఏంటంటే సోడియం వేపర్ ల్యాంప్. దానికి డబ్లెట్స్ ఉంటాయి. డబ్లెట్స్ అంటే ఒకటి 5896 యాంగ్స్ట్రామ్స్ అండి, ఇంకోటి 5890 యాంగ్స్ట్రామ్స్. సో అందుకని మనం యావరేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 5893 యాంగ్స్ట్రామ్ అవుతుంది. అయితే మనం అన్నీ కూడా సెంటీమీటర్లో తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని సెంటీమీటర్లో మారిస్తే 5893 ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ యూనిట్ చూడండి, సెంటీమీటర్లో తీసుకున్నాం, 10⁻−8 తీసుకోవాలి, 10 కాదు. ఓకే, సో ఇది ల్యాండా వాల్యూ అండి, అన్నిటికీ కాన్స్టెంట్. మనం తీసుకునే ల్యాంప్ ఒకటే కాబట్టి ఎన్నో ఎంలు మాత్రం మారుతాయి. సో మీరు ఏం చేస్తారంటే కాంబినేషన్ 3కి 6కి తీసుకోండి, మళ్ళీ 6కి 9కి తీసుకోండి, 9కి 12కి తీసుకోండి, నెక్స్ట్ మళ్ళీ 3కి 9కి, 6కి 12కి, మళ్ళీ 3కి 12కి. చూడండి 1 2 3 4 5 6 ఎన్ని వచ్చాయి మనకి పాసిబిలిటీస్ 6 వచ్చాయి. 6కి 6 వాల్యూ కట్టండి, అంటే 6 వాల్యూస్ వస్తాయి. ఈ 6 వాల్యూస్కి యావరేజ్ చేయండి, అది వచ్చేగా ఫైనల్గా 6 వాల్యూ అవుతుంది. అలాగే మీరు గ్రాఫ్ డ్రా చేస్తారు కదా, ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ కాంబినేషన్స్ కాకుండా ఈ మధ్యలో ఏదో ఒక 2 నెంబర్లు ఇలా పైకి ఇలా కోఇన్సిడెన్స్ చేయండి. మనం ఏదైతే లైన్ వచ్చిందండి, ఇది ఎప్పుడు ఎలా వస్తుందంటే ఆరిజిన్ టచ్ అవుతూ ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ మీదకి వెర్టికల్గా 2 లైన్లు తీసుకోండి, ఒకటి N ఒకటి M. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 4 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ A7 A8 మీ ఇష్టం. 4 8 తీసుకున్నాం అనుకోండి, ఒకటి N ఇంకోటి ఏమవుతుంది M అవుతుంది. దీన్ని ఇలా అడ్డంగా కలపండి హారిజంటల్గా, అప్పుడు ఇది N అయినప్పుడు ఇది డిఎన్ఎస్ స్క్వేర్ అవుతుంది, ఇది M అయినప్పుడు డిఎంఎస్ స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్స్ ఇవి, మళ్ళీ మీరు స్క్వేర్ చేయకండి. చాలామంది మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూకి స్క్వేర్ చేసేస్తారు. సో ఆల్రెడీ ఇది స్క్వేర్ వాల్యూ కాబట్టి ఇది స్క్వేర్ చేయని అవసరం లేదు. ఈ వాల్యూని సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఇంకొక 6 వస్తుందండి. సో ఇక్కడ వచ్చిన 6 ఇక్కడ వచ్చిన 6 అప్రాక్సిమేట్ ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇంచుమించు మనకి 100 నుంచి 200కి మధ్యలో వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, R వాల్యూ ఎప్పుడు కూడా 100 నుంచి 200 పాజిటివ్ వాల్యూ వస్తుంది, పాయింట్స్లో రాదు. 100 నుంచి 200 మధ్యలో ఉంటుంది, అంతేగాని 0.1 0.2 అలా ఏమీ రాదు. సో ఇది న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, మీకు తెలియడం కోసం ముందుగానే నేను రాసేసి పెట్టానండి ఈజీ కోసం. తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే మెల్డీస్. జనరల్గా మనం మెల్డీస్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తామండి. మెల్డీస్లో మళ్ళీ 2 రకాలు చెప్తాం మనం, లాంగిట్యూడినల్ మోడ్ ఒకటి, ట్రాన్స్వర్స్ మోడ్ ఒకటి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లాంగిట్యూడినల్ L అంటే లూప్స్ అనేవి తక్కువ వస్తాయి, ట్రాన్స్వర్స్ అంటే ఎక్కువ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, L అంటే లెస్ అంటే తక్కువ లూప్స్ వస్తాయి, ట్రాన్స్వర్స్ అంటే ఎక్కువ లూప్స్ వస్తాయి. ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్ /2 ఉంటుందండి, ఇక్కడ 2 ఉండదు. రెండింటికి సేమ్ ఫార్ములా 1/L × √T/μ అండి. ఇక్కడ 1/2L × √T/μ. ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి /2 వస్తుంది. అంటే రఫ్గా ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా ఇంచుమించు సేమ్, అంటే 60 నుంచి 70 మధ్యలో ఆన్సర్ వస్తుంది. 63 హెడ్జెస్ లేకపోతే 68 హెడ్జెస్, రఫ్గా ఇన్ బిట్వీన్ 60 to 70 మధ్యలో వస్తుందండి ఆన్సర్, ఎక్కడైనా. సో ఈ N ఎలా కట్టాలంటే మీరు
దీనికి తీసుకున్న ఒకటే టేబుల్, లాస్ట్ కాలం ఒకటే మారుతుందండి. సో ఫస్ట్ ఏంటంటే సీరియల్ నెంబర్ తీసుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఏదైతే పాన్ తీసుకుంటున్నామో, ఇలా మనం ఒక థ్రెడ్ని ఇలా సస్పెండ్ చేస్తాం కదా, ఇక్కడ ఒక ప్యాన్ పెడతాం కదా, ఈ ప్యాన్లో పెట్టే వెయిట్ ఏదైతే ఉందో అది M1 అవుతుందండి. M1 అనేది మనం 10, 15, 20, 25 అలా తీసుకుంటాం. మీరు ఎన్ని కావాలితే అన్ని రీడింగ్స్, అది M1 అవుతుంది. M2 అనేది ఏంటంటే ప్యాన్ వెయిట్ ప్లస్ థ్రెడ్. అంటే మీరు ఒక ప్యాన్లో పెడుతున్నారు కదా, సో ఈ ప్యాన్కి కొంత వెయిట్ ఉంటుంది. ఈ పుల్లి ఏదైతే ఉందో, ఈ పుల్లి తర్వాత నుంచి కొంచెం ముక్క ఉంది చూసారా థ్రెడ్, ఈ థ్రెడ్కి ఈ యొక్క ప్యాన్ రెండు కలిపి ఒక మాస్ ఉంటుందండి. ఆ మాస్ని M2 అంటాం. మా ల్యాబ్లో వచ్చి ఈ రెండు కలిపి నేను ఆల్రెడీ వెయిట్ వేసాను. అది ఎంత ఉందంటే 14.74 గ్రామ్స్ ఉంది. సో మా స్టూడెంట్స్ అందరూ ఇది వేసుకుంటారు. మీ ల్యాబ్ ఏదైతే అది వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏదైతే ట్యూనింగ్ ఫోర్క్ ఉందో ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఏం చేస్తున్నాం, దీన్ని ఇలా మనం అటాచ్ చేసి పుల్లీ సహాయంతో పుల్లీ యూస్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇలాగా సస్పెండ్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం దీన్ని ఇలా సస్పెండ్ చేయటం వల్ల ఈ థ్రెడ్ మీద ఏం అప్లై అవుతుంది, టెన్షన్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు టెన్షన్ అనేది ఏమవుతుంది, మనకి పుల్లీ నుంచి ఏదైతే సస్పెండ్ అయిందో నెట్ మాస్ అంటే ఏమవుతుంది, ఈ ప్యాన్లో వేసిన వెయిట్, నెక్స్ట్ ఈ చిన్న ముక్క థ్రెడ్, అలాగే ప్యాన్, అంటే మొత్తం మాస్ అవుతుంది. అందుకని మనం ఇక్కడ M1 + M2 అని రాయాలి. ఓకే, సో M1 అంటే ఇక్కడ మనం తీసుకున్న 10 గ్రామ్స్ ప్లస్ M2 అంటే ఇక్కడ నేను ఫిక్స్ చేసింది ఎంత, 14.75 గ్రామ్స్ కలిపి మీకు M అవుతుంది. తర్వాత ఇక్కడ అప్లై చేసే టెన్షన్ ఎంత అప్లై అవుతుంది, టెన్షన్ అంటే M×G అండి. M అంటే నెట్ మాస్ వేసుకోవాలి మొత్తం కలిపి, G అంటే ఎంత వేసుకోవాలి, మనం సెంటీమీటర్లు తీసుకుంటున్నాం కాబట్టి CGS యూనిట్స్ అండి. G అంటే ఎంత, 980. సో 980 cm/s² తీసుకోవాలి. ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలండి. తర్వాత నెంబర్ ఆఫ్ లూప్స్, ఇవి తక్కువ లూప్స్ వస్తాయండి. తక్కువ అంటే రఫ్గా మీకు 7, 8 ఆ రేంజ్లో వస్తాయి ఇక్కడ లూపు. సో ఇక్కడ P అన్నది ఆ నెంబర్ వేస్తారండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద P లూప్స్, అంటే మొత్తం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక 7 లూప్స్ వచ్చాయనుకోండి, 7 లూప్లు కలిపి నీకు లెంత్ ఎంత. 7 లూప్లు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పుల్లీ నుంచి సస్పెండ్ అయింది కదా, ఈ పుల్లీ వరకు, అంటే ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇక్కడ వరకు మీకు ఏమవుతాయి, ఒక వేవ్ ఇలా వచ్చి దీన్ని టచ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, ఇలాగా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుందండి. సో ఇలా మనకు లూప్స్ వస్తాయి. ఈ మొత్తం మనం నోడ్కి మధ్యలో, ఇది నోడ్ అండి, ఇది నోడ్కి, ఈ నోడ్కి మధ్యలో ఏదైతే ఉందో అది యాంటీ నోడు. సో అలా మొత్తం ఎన్ని యాంటీ నోడ్స్ ఉన్నాయో అన్ని లూప్స్ అని చెప్తాం, దీన్ని లూప్ అని చెప్తాం. అలా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని లూప్స్ ఉన్నాయో దాని యొక్క లెంత్ అండి. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ప్లేస్లో ఉంచుతారు కాబట్టి ఇదంతా కూడా సేమ్ రీడింగే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 280 సెంటీమీటర్ ఉందనుకోండి, ఈ చివరి పాయింట్ దగ్గర నుంచి ఏదైతే పుల్లి పెట్టామో ఇక్కడ వరకు ఎంతైతే లెంత్ ఉందో మొత్తం 280 ఉంటే అన్నిటికీ కూడా 280 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద సింగిల్ లూప్. ఇప్పుడు మీకు రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 లూప్లు వస్తే మొత్తం 7 లూప్ల యొక్క లెంత్, లేదా మీకు 6 లూప్లు వస్తే 6 లూప్ల యొక్క లెంత్. అంటే మన వెయిట్ పెంచి కొలిది కూడా ఇవి నెంబర్స్ మారుతూ ఉంటాయి, బట్ లెంత్ మాత్రం అంతే ఉంటుంది. అయితే ఇప్పుడు నెంబర్స్ మారుతాయి, సో ఒక్కొక్క లూప్ యొక్క లెంత్ కూడా మారిపోతుంది. సో ఆ లెంత్ కట్టాలంటే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 7 లూప్స్ అనుకోండి, ఒక్క లూప్ యొక్క లెంత్ అంటే ఎంత అవుతుంది, 280/7. అప్పుడు ఒక సింగిల్ యొక్క లూప్ లెంత్ అనేది వస్తుంది. దీన్ని స్మాల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం. అలా ప్రతి దానికి కూడా మనం స్మాల్ ఎల్ కట్టాలండి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుందంటే 1/L, ఎల్ అంటే ఈ వాల్యూ వేసుకోవాలి, √T, టీ అంటే ఈ వాల్యూ వేసుకోవాలి, మ్యూ అంటే లీనియర్ డెన్సిటీ అండి. లీనియర్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్. దేని యొక్క లీనియర్ డెన్సిటీని కడుతున్నారు మీరు ఇక్కడ, థ్రెడ్ యొక్క లీనియర్ డెన్సిటీ. సో అందుకని ఇక్కడ మాస్ అంటే ఏం తీసుకుంటాం అంటే థ్రెడ్ యొక్క మాస్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఈ ఏదైతే మనం ప్యాన్ పెట్టామో ప్యాన్ వరకు ఈ థ్రెడ్ని ముందు తీసేసి ఈ థ్రెడ్ యొక్క మాస్ కట్టాలండి. నేను ఆల్రెడీ కట్టాను. ఆ మాస్ ఎంత ఉందంటే 0.75 గ్రామ్స్ ఉంది. అలాగే మొత్తం అంటే ఇక్కడ నుంచి ప్యాన్ వరకు మొత్తం లెంత్ ఎంత ఉందో
అది నోట్ చేయాలండి రఫ్గా. నేను నా ల్యాబ్లో చేసినప్పుడు 326 ఉంది. సో ఈ రెండిట్లో ఒక రేషియో చేస్తే ఎంత వచ్చిందండి, మీ ల్యాబ్లో ఏదొస్తే అది. ఓకే, ఈ లెంత్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అంటే ప్యాన్ వరకు లెంత్ అండి. ఇది వేరు మళ్ళీ, ఇది ఇక్కడ నుంచి పుల్లీ వరకు లెంత్ అండి. ఈ ఎల్ అంటే పుల్లీ వరకు లెంత్, అప్ టు పుల్లీ వరకు. ఓకే, ఈ లెంత్ అంటే మొత్తం లెంత్ అండి. సో అది రెండిట్లో ఒక రేషియో కడతాం. సో త్రూ అవుట్ ఎక్స్పెరిమెంట్ అంతా అంతే ఉంటుంది కాబట్టి మ్యూ కాన్స్టెంట్ అండి. చాలామందికి క్యాలిక్యులేషన్ రావట్లేదు. సో క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, ముందు క్లియర్గా చెప్తాను వినండి. ఏం చేస్తారంటే, ముందు టీ కడతారు కదా, ఇక్కడ టీ బై మ్యూ చేయండి. మ్యూ చేసినప్పుడు ఏం చేస్తారంటే, న్యూమరేటర్కి ఓపెన్ క్లోజ్ పెట్టుకోండి, డివైడెడ్ బై డినామినేటర్కి ఓపెన్ బ్రాకెట్ ఇలా క్లోజ్ బ్రాకెట్ కూడా వేసుకోవాలి. అప్పుడు ఒక రేషియో వస్తుంది కదా, వచ్చిన దానికి ఏం చేస్తారంటే రూట్ పెట్టి ఆన్సర్ అని కొట్టండి. అంటే మీరు ఏదైతే రేషియో కట్టారో దానికి రూట్ కడతారు. ఇప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదండి, వచ్చిన దాని వాల్యూ బై అంటే డివైడెడ్ బై ఈ ఎల్ వాల్యూ వేసుకోండి. అప్పుడు ఇక్కడ ఒక ఎన్ వస్తుంది. అలాగే రెండో దానికి, అలాగే మూడో దానికి ఇలా వరుసగా అన్నీ చేస్తారండి. సో ఏదైతే వస్తాయో అన్నిటి యొక్క యావరేజ్ చేస్తారు, అది ఫైనల్గా ఎన్ అవుతుంది. ఈసారి ట్రాన్స్ఫర్స్ అంటే మీరు మర్చిపోయాను, ఇది లాంగ్వేజ్ చున్నలు ఎలా పెట్టాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా పెట్టాలి అన్నది ఒక డౌట్ ఉండొచ్చు, నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ట్యూనింగ్ ఫోర్క్ని ఇలా పెట్టి ఇలా కనెక్ట్ చేసి ఈ పుల్లీని యూస్ చేసి ఇలా సస్పెండ్ చేస్తాం కదా, అప్పుడు వేవ్స్ అని ఇలా వస్తాయండి. అంటే ఈ ట్యూనింగ్ ఫోర్కు ఈ వేవ్స్ ఎలా ఉన్నట్టు ఇక్కడ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నట్టు, అందుకని లాంగ్వేజ్ ట్యూనల్ అంట. ఎల్ అంటే ప్యారలల్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్వర్స్ టీ అంటే పర్పెండిక్యులర్. అంటే ఏం చేయాలంటే ట్యూనింగ్ ఫోర్క్ని ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా పుల్లీని యూస్ చేసి సస్పెండ్ చేసి ఇలా అండి, అంటే వేవ్స్ వచ్చి ఇలా వస్తాయి. అంటే దీనికి ఇది ఎలా ఉందంటే ఇలాగా పర్పెండిక్యులర్గా ఉంది, ఇది ప్యారలల్గా ఉంది. చూడండి, ఇలా పెడితే లాంగ్వేజ్ ట్యూనల్లో, ఇలా పెడితే పర్పెండిక్యులర్. సో ఇది ట్రాన్స్ఫర్స్. దీనికి ఎక్కువ వస్తాయండి మనకి. రఫ్గా ఎన్ని వస్తాయంటే 13, 12 అలా వస్తాయండి. ఎక్కువ వేవ్స్ వస్తాయి మనకి, ఎక్కువ లూప్స్ వస్తాయి. సో ఎక్కువ లూప్స్ వస్తాయి. సో ఇక్కడ బై ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. ఇది అంత కామన్, ఇక్కడిది ఒకటి మారుతుంది. సో అందుకని ఇంకొక టేబుల్ నేను వేయలేదు. సో అర్థమైంది కానీ, క్లారిటీ వచ్చింది కదా మెల్డీస్కి ట్రాన్స్ఫర్స్కి. సో మ్యూ వచ్చి ఇక్కడ కడతాం. మ్యూ వాల్యూ వచ్చి ఇంత వస్తుందండి. యూనిట్స్ ఏంటంటే ఎంకి గ్రామ్స్ కదా, ఎల్కి సెంటీమీటర్ కాబట్టి గ్రామ్ పర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి థర్మిస్టర్. థర్మిస్టర్లో సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలండి. ఈ సర్క్యూట్ కనెక్షన్ చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో ఇందులో మనకి మొత్తానికి 8 ప్రోబ్స్ ఉంటాయండి. 8 ప్రోబ్స్లో 4 రకాల వేరియబుల్స్ ఉంటాయి. 4 పాజిటివ్లు, 4 నెగిటివ్లు ఉంటాయి. ఒకటి థర్మిస్టరు, ఒకటి వేరియబుల్ రెసిస్టెన్సీ, ఒకటి వోల్టేజ్ అండి పవర్ సప్లై, ఇంకోటి గాల్వనోమీటర్ అండి. సో ఇలాంటివి 2 ఉంటాయి. సో గాల్వనోమీటర్ కనపాలి, వోల్టేజ్కి, వేరియబుల్కి, థర్మిస్టర్ అంటే పాజిటివ్కి నెగిటివ్కి కలపాలి. మొత్తానికి 8 వైర్లు ఉంటాయండి. సో ఇలా కలిపిన తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఇలా 2 నాబ్స్ ఉంటాయండి. ఈ 2 నాబ్స్లో ఫస్ట్ మనకి టెంపరేచర్ ఏదైతే నాబ్ ఉందో దీన్ని మ్యాక్సిమంలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక నాబ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ ఆన్ చేసినప్పుడు గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ అంటే ఇది 0 దగ్గర ఉందో లేదో గాల్వనోమీటర్ చూడండి, లేకపోతే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం 0లోకి సెట్ చేసుకోవాలి. అది ఈ నాబ్ యొక్క పర్పస్. నెక్స్ట్ ఏం చేస్తామంటే, పవర్ సప్లైకి ఒక స్విచ్ ఉంటుంది, నెక్స్ట్ టెంపరేచర్కి ఒక స్విచ్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత టెంపరేచర్ స్విచ్ ఆన్ చేయాలండి. ఆన్ చేసినప్పుడు మనం రీడింగ్స్ అనేవి నోట్ చేయాలి. టెంపరేచర్ ఎలా నోట్ చేయాలంటే, టేబుల్ ఇక్కడ వేసాను చూడండి. ఈ టేబుల్లో ఫస్ట్ కాలం ఏంటంటే సీరియల్ నెంబర్ అండి, మనకి ఎన్ని వస్తే అన్ని వేస్తాము. టెంపరేచర్ నేను రఫ్గా ఇక్కడ 30 వేసాను. మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటే అంత నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ప్యారలల్గా కరెంట్ రీడింగ్స్ అనేవి నోట్ చేయాలండి. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇక్కడ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్, కరెంట్ రీడింగ్ అన్నది మీరు సర్క్యూట్లో నోట్ చేస్తారండి, కిట్లో నోట్ చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు సెంటిగ్రేడ్లోనే తీసుకుంటారండి. అయితే మనం ఈ థర్మిస్టర్ యొక్క పర్పస్ ఏంటంటే టెంపరేచర్ కోషియంట్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇక్కడ వచ్చేటప్పటికి కోషియంట్ ఎప్పుడు కూడా మనం
ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. ఈ వాల్యూ ఎప్పుడు కూడా మనకి నెగెటివే వస్తుందండి. సో ఇది ఎలా కట్టాలంటే గ్రాఫ్ బేస్ చేసి కట్టాలండి. ఇక్కడ గ్రాఫ్ వచ్చి డిగ్రీ సెంటీగ్రేడ్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి, వై యాక్సిస్లో రెసిస్టెన్సీ తీసుకోవాలి. అసలు రెసిస్టెన్స్ ఎలా కడతామంటే జనరల్గా అకార్డింగ్ టు ఓమ్స్లా V = IR అండి. సో R = ఏమవుతుందంటే V/I. ఇక్కడ మనం V ఎంత తీసుకుంటామంటే 5 volts కాబట్టి ఇది 5 volts ఫిక్స్డ్ అండి. I అనేది నీకు ఇక్కడ ఎంత వస్తుందో అది డినామినేటర్గా వేసుకుంటూ ఉంటే మనకు R వస్తుందండి. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అయింది. బట్ ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మీరు గ్రాఫ్ గీస్తారు కాబట్టి టెంపరేచర్ ఇలా పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ ఏమైపోతుందంటే ఇలా తగ్గిపోతూ ఉంటుందండి. సో కర్వ్ వచ్చి మనకి ఇలా డిక్రీజింగ్లో వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కర్వ్లో మీకు నచ్చిన ఒక 2 పాయింట్స్ తీసుకుని ఇలా వెర్టికల్గా డాట్ చేయండి. ఒకదాని T1 ఒకదాని T2 అనుకోండి. ఇదే పాయింట్ని హారిజాంటల్గా కనెక్ట్ చేయండి. సో ఇది R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. జాగ్రత్తగా చూడండి, T1 పాయింట్ R1 అవుతుంది, T2 పాయింట్ R2 అవుతుంది. సో ఈ గ్రాఫ్ నుంచి నీకు వచ్చిన T1 T2 R1 R2ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఏంటంటే R2 - R1/R1 T2 - R2 T1. ఇవి రివర్స్లో ఉంటాయి చూడండి కింద. సో ఇక్కడ ఎప్పుడో కూడా వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. ఇది రఫ్గా ఎంత వస్తుందంటే 0.0 సంథింగ్లో వస్తుందండి. యూనిట్స్ వచ్చి పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో ఇది మనం ఇంక్రీజింగ్కి తీసుకుంటామండి, డిక్రీజింగ్. ఇది ఎలా అంటే ఇప్పుడు టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ బటన్ ఆన్ చేసి అది రఫ్గా మీరు ఎంతవరకు నోట్ చేస్తారంటే ఒక 55 వరకు నోట్ చేయండి. 55 తర్వాత టెంపరేచర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేయండి. సో ఆఫ్ చేసిన ఇంటర్నల్గా మీకు ఏదైతే శాండ్ ఉందో ఆ శాండ్ హీట్ వల్ల థర్మోమీటర్ ఇంకా రైజ్ అవుతుంది. మీరు ఎంత రైజ్ అయిందో అంతా నోట్ చేయండి, అప్ టు ఎంతవరకు వస్తే అంతవరకు. సో వన్స్ అది ఆగిపోతుంది కదా, అది టెంపరేచర్ ఇంక్రీజింగ్ టేబుల్ అయిపోయినట్టు. నెక్స్ట్ డిక్రీజింగ్ టేబుల్ కూడా సేమ్ నోట్ చేసుకోండి, సేమ్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 85 దగ్గర ఆగిపోయింది అనుకోండి, అప్పుడు డిక్రీజింగ్ వచ్చేటప్పటికి మీకు సేమ్ దాంట్లో 1 2 3 రీడింగ్స్ అండి. ఇక్కడ 85 వేరియేషన్ అనమాట, 75 ఇలా. ఇప్పుడు టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి సేమ్ టేబుల్లో కరెంట్ కూడా తగ్గుద్దండి. ఈ సేమ్ టేబుల్కి రెసిస్టెన్సీ కట్టండి, ఇది పెరుగుద్ది. అంటే ఒకటి తగ్గుతుంది ఒకటి పెరుగుతుంది కాబట్టి దీనికి కూడా డిక్రీజింగ్ కూడా సేమ్ కర్వే వస్తుందండి. సో ఈ సేమ్ డయాగ్రామ్లో మళ్ళీ R1 R2 T1 T2 ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు మనకి ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేస్తారు, ఇది నెగిటివ్ వస్తుందండి. సో ఇది థర్మిస్టర్. నెక్స్ట్ చూడండి, ఎనర్జీ గ్యాప్. ఎనర్జీ గ్యాప్ ఖచ్చితంగా మీకు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ రావాలి. రాని పక్షంలో మీకు కనెక్షన్ రాదు. రాకపోతే సర్క్యూట్ మొత్తం వేస్ట్ అండి. ఆ కిట్ ఏదైతే ఉందో అది చాలా కాస్ట్లీ ఉంటుందండి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది N, ఇది P అండి. సో ఈ Nకి Pకి ప్యారలల్గా వోల్ట్ మీటర్ పెట్టాలి, వోల్ట్ మీటర్ ప్యారలల్గా పవర్ సప్లై. సో చూడండి ఎప్పుడు కూడా మనకి దీంట్లో 5 వైర్లు వాడతాము. 5 వైర్లు ఏంటంటే హోల్స్ ఉన్న వైర్ ఉంటుందండి. ఆ హోల్స్ ఉన్న వైర్లో డబల్ కనెక్షన్ పెట్టుకుంటాం. ఆ హోల్స్ ఉన్న వైర్లని ఫస్ట్ వోల్ట్ మీటర్ ఏదైతే ఉందో, అంటే మీరు కిట్ తీసుకున్నప్పుడు ఇక్కడ వోల్ట్ మీటరు, ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మీటరు ఇలా ఉంటుందండి. ఇది పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది P, ఇది N, మధ్యలో హోల్ ఉంటుందండి. ఇక్కడ థర్మోమీటర్ పెడతారు. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఇది పవర్ సప్లై అండి. సో మీరేం చేస్తారంటే ఈ వోల్ట్ మీటర్కి 2 హోల్స్ ఉన్నాయి పెట్టుకుని ఫస్ట్ పవర్ సప్లై, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కదా, ఇక్కడ పాజిటివ్ ఇది నెగిటివ్ అండి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. సో దీంట్లో ఏం చేస్తారంటే వోల్ట్ మీటర్ పాజిటివ్కి నెగిటివ్కి కలిపేసేయండి. ఫస్ట్ అది బండ గుర్తు పెట్టుకోండి, పాజిటివ్కి నెగిటివ్ కలిపేయండి. తర్వాత ఏం చేస్తారు, వోల్ట్ మీటర్ పాజిటివ్ నుంచి అమ్మీటర్ పాజిటివ్, అంటే వోల్ట్ మీటర్ పాజిటివ్ నుంచి అమ్మీటర్ పాజిటివ్ కలపండి. నెక్స్ట్ వోల్ట్ మీటర్ నెగిటివ్ నుంచి ఎక్కడ కలుపుతారు, P కలుపుతారు, అంటే ఇక్కడ నుంచి Pకి, అంటే డయోడ్ P టెర్మినల్కి కలుపుతారు. నెక్స్ట్ డయోడ్ N టెర్మినల్ తీసుకెళ్ళి అమ్మీటర్ నెగిటివ్ కనెక్ట్ చేయాలి, అంటే ఈ Nని తీసుకెళ్ళి దీని యొక్క నెగిటివ్ కలపాలి. అంతేనండి సర్క్యూట్ కనెక్షను. అయితే ఇక్కడ మనం PN జంక్షన్ ఉంది కదా, ఈ మధ్యలో థర్మోమీటర్ ప్లేస్ చేస్తామండి. ఇక్కడ కూడా 2 పాయింట్స్ 2 నాబ్స్ ఉంటాయి. ఒకటి టెంపరేచర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమంలో పెట్టుకోవాలి ఇక్కడ కూడా. రెండోది ఏంటంటే
మనకి వోల్టేజ్ కంట్రోల్ చేసేదండి. ఇక్కడ వచ్చేటప్పుడు మనం ఎంత పెట్టుకోవాలంటే 2 వోల్ట్స్ని ఫిక్స్ చేసుకోవాలి మనం. ఓకే, సో 2 వోల్ట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లియర్గా చూడండి, ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ టెంపరేచర్ డిక్రీజింగ్. అండ్ ఇందాక మనం చెప్పినట్టుగా ఒక 55 వరకు ఇంక్రీజ్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేయండి టెంపరేచర్. దాన్ని అయినా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే కింద మనకి ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఇసుకున్న వేడిని మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకుని అప్ టు ఆ శాండ్ అనేది అంతా కూల్ అయ్యే వరకు రైజ్ అవుతుందండి. సో అది మొత్తం ఇంక్రీజ్ అయ్యే వరకు రీడింగ్ తీసుకోవాలి, అది హీటింగ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ అంటే కూల్ అయినప్పుడు దాని యొక్క వేరియేషన్ నోట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం రెసిస్టెన్స్ని ఏమీ కట్టక్కర్లేదండి, ఓన్లీ కరెంట్కి టెంపరేచర్కి మాత్రమే. అయితే ఇక్కడ టెంపరేచర్లో 2 బ్లాక్స్ వేసుకోవాలి, ఒకటి డిగ్రీ సెంటీగ్రేడ్ అండి, ఒకటి కెల్విన్. డిగ్రీ సెంటీగ్రేడ్ నేను 30 నుంచి తీసుకున్నాను, 30, 35 అండ్ సో ఆన్ అలా అప్ టు పెరుగుతాయండి. దీన్ని మనం కెల్విన్లో మార్చుకోవాలి. కెల్విన్లో మార్చుకోవడం అంటే 30కి 273 కలిపితే అది కెల్విన్ అవుతుందండి, అంటే ఈ సెంటీగ్రేడ్కి ప్లస్ చేస్తే. సో అవన్నీ కే కింద వేసుకోండి. నెక్స్ట్ శాచురేషన్ కరెంట్ అంటే మీరు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మైక్రో యాంప్లో ఉంటుందండి. అంటే మీకు 30 డిగ్రీ కరెంట్ ఉన్నప్పుడు, 30 డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు మీకు కరెంట్ ఎంత కనిపిస్తుంది అన్నది నోట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే 35కి ఎంత వస్తుంది, 40కి ఎంత వస్తుంది అలా నోట్ చేయాలండి. సో ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ కూడా కరెంట్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి రెండు మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నోట్ చేస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ 2 కాలమ్స్ ఉంటాయండి, ఒకటి 10³/T వేస్తారు, అంటే 1000 ఇక్కడ టెంపరేచర్ వేస్తారు. సో బై వేస్తున్నారు కాబట్టి యూనిట్ అనేది కెల్విన్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎల్ఎన్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి ఎల్ఎన్ లేదా 2.303 లాగ్ బేస్ 10 అన్న ఒకటే, కావాలంటే చెక్ చేసుకోండి. లాగ్ వాల్యూ కట్టి ఇంటూ 2.303తో మల్టిప్లై చేయండి, ఇదే వస్తుంది. లేదా మీ క్యాలిక్యులేటర్లో ఎల్ఎన్ అని ఉంటుందండి, ఆ ఎల్ఎన్ ఇంటూ ఈ ఐఎస్ అంటే ఎల్ఎన్ పెట్టి ఈ ఐఎస్ వాల్యూ కొట్టండి, ఇక్కడ వచ్చేస్తుంది వాల్యూ. సో ఈ వాల్యూ వేసుకోండి. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండిటికి గ్రాఫ్ గీయండి అమ్మా. సో ఈ టెంపరేచర్ని మీరు ఎక్స్ యాక్సెస్లో తీసుకోండి. సో 10³/T యూనిట్స్ కెల్విన్ ఇన్వర్స్ అవుతుంది, ఇది ఎక్స్ యాక్సెస్. వై యాక్సెస్లో ఎల్ఎన్ ఐఎస్ సాచురేషన్ కరెంట్ మైక్రో యాంప్లో ఉంటుంది, ఇది వై యాక్సెస్ తీసుకోండి. అయితే ఇలా డిక్రీజింగ్లో వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఒకటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది రివర్స్లో. అంటే ఇక్కడ చూడండి ఇది ఇంక్రీజ్ అయింది, ఇది ఇంక్రీజ్ అయింది, అంటే మీరు ఎల్ఎన్ చేసినా ఇది కూడా ఇంక్రీజింగ్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ బై టీ చేస్తున్నారు కదండి, మనకి డిక్రీజింగ్లోకి వస్తుందండి ఇక్కడ. సో ఒకదానికొకటి రివర్స్లో ఉంటుంది. సో అందుకని మనకి రీడింగ్ అనేది ఇలా డిక్రీజ్ అయిపోతూ వస్తుందండి. సో ఇలా డిక్రీజింగ్లో ఉంటే మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది అంటే 2 పాయింట్స్ తీసుకోండి, మీకు నచ్చింది ఏదో ఒకటి. అంటే ఇక్కడ మీరు 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ స్లోప్ కట్టాలండి. సో ఒక దాన్ని x1 రాస్తున్నాం, ఒక దాన్ని x2, రెండో దాంట్లో ఇక్కడ ఇది y1 ఇది y2. స్లోప్ అంటే మీకు తెలుసు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్. సో గ్యాప్ ఎలా కడతారు మీరు, y2 - y1 కడతారు, ఇక్కడ x2 - ఇక్కడ x1 కడతారు. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1/x2 - x1 అవుతుంది. నెక్స్ట్ దీనికి షార్ట్ కట్ ఫార్ములా అండి, ఎనర్జీ గ్యాప్ అంటే స్లోప్ బై 5.036. సో ఇక్కడ ఎంత వస్తుందో నోట్ చేసి బై 5.036తో మల్టిప్లై చేయండి. రఫ్గా ఇది ఎంత వస్తుందంటే 0.6 నుంచి 0.8కి మధ్యలో వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూస్ చేసేటప్పుడు ఏం కడుతున్నాం, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ కడుతున్నామండి. సో జనరల్గా మనం సెమీ కండక్టర్ కట్టినప్పుడు సిలికాన్ కానీ జర్మేనియం కానీ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే మనం ఇంటర్నల్గా జర్మేనియం మెటీరియల్ అండి. సో జర్మేనియంకి ఎప్పుడు కూడా మనకి వాల్యూ ఎంత అంటే 0.7 అండి, లేదా 0.68. అందుకే రఫ్గా మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 0.6 నుంచి 0.8కి మధ్యలో వస్తుందండి వాల్యూ. సో ఇది మనకి ఎనర్జీ గ్యాప్. నెక్స్ట్ చూడండి సింగిల్ స్లిట్, డబుల్ ఎన్ స్లిట్. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎందుకు అవ్వద్దు అంటున్నా అంటే చాలామంది ఇక్కడ మనం యూస్ చేసేది స్లిట్టే, బట్ రెండిట్లో మన వేరియేషన్ అండి. ఒకటి వచ్చి సింగిల్ స్లిట్కి విడ్త్ కడతాం, స్లిట్ విడ్త్ అంటే ఏ కడతామండి. ఎన్ స్లిట్ వచ్చేటప్పటికి వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాము, లాంబ్డా కడతాము. గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్లిట్లో స్లిట్ విడ్త్ కడతాం. ఎన్ స్లిట్ అంటే ఎన్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఎన్ అనేది నేను 100 స్లిట్స్ ఉన్నది ఇచ్చానండి మన ల్యాబ్లో. సో ఎన్ అనేది స్లిట్స్ తెలుసు కాబట్టి ఇక్కడ మనం వేవ్ లెంత్ అనేది కడతాం.
సింగిల్ స్లిట్ వచ్చేటప్పటికి మనం వేవ్ లెంత్ ఇచ్చేస్తామండి 640 నానోమీటర్స్ అండి. సో ఇక్కడ మనం సెంటీమీటర్లో తీసుకుంటాం కాబట్టి 6400 × 10⁻⁸ సెంటీమీటర్ అండి. సో ఇక్కడ టేబుల్ క్లియర్గా చూడండి. దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఇది సీరియల్ నెంబర్ 1 2 3 అండ్ సో ఆన్. మీకు తెలుసు కదా, మనం గ్రాఫ్ తీసుకుని గ్రాఫ్లో ఒక హారిజంటల్ వెర్టికల్ లైన్ తీసుకుంటామండి. ఆ వెర్టికల్ లైన్ సెంటర్ పాయింట్ తీసుకుని సెంట్రల్ మ్యాక్సిమాకి అటువైపున ఇటువైపున లెఫ్ట్ రైట్ మీకు వచ్చే పాయింట్స్ నోట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఏదైతే ఉందో దాని టోటల్ విడ్త్ 2x అవుతుందండి. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే మీరు ఏదైతే స్క్రీన్ తీసుకుంటున్నారో స్లిట్ పెట్టిన ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత అండి 100 సెంటీమీటర్స్ అండి. సో డిస్టెన్స్ వచ్చేటప్పుడు 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ అంటే మనం టోటల్గా 2x అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అది ఫస్ట్ ఆర్డర్ మినిమా అవుతుంది, సెకండ్ ఆర్డర్ మినిమా, థర్డ్ ఆర్డర్ మినిమా అలా తీసుకుంటాం కదండి. అది 1 2 3 అవుతుంది. ఇక్కడ రఫ్గా వాల్యూ వేసాను. టోటల్ అనేది 2x అండి. సో హాఫ్ ముక్క అంటే x అవుతుంది, దానికి బై 2 చేశాను. తర్వాత మీరు సైన్ యాంగిల్ కట్టాలి. సైన్ థీటా అంటే ఫార్ములా అండ్ x/√x² + d². ఇక d అంటే ఇది 100 అండి. ఎక్స్ అంటే మీకు ఇక్కడ ఎంత వస్తే అంత దానికి స్క్వేర్ చేస్తారు, d² చేస్తారండి, రూట్ కడతారు, x/a వాల్యూ వేస్తారండి. సో వచ్చింది సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి కట్టాలండి. మీరు ఎన్ని కనిపిస్తే అన్ని తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నారనుకోండి, a1 అవుతుంది, n ప్లేస్లో 1 వేస్తారు, లాంబ్డా అంతే. ఇక్కడ సైన్ థీటా 1 ఫస్ట్ వాల్యూ. తర్వాత సెకండ్ ఆర్డర్ తీసుకుంటున్నారనుకోండి, n ప్లేస్లో 2 పెడతారు, వేవ్ లెంత్ అదే ఉంటుంది, సైన్ థీటా 2 అంటే సెకండ్ వాల్యూ. అలా మీకు ఎన్ని ఆర్డర్స్ కనిపిస్తే అన్నీ నోట్ చేసి వాటి యొక్క యావరేజ్ చేస్తారండి. ఇది రఫ్గా ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 0.0 సంథింగ్ వస్తుందండి, 0.02 కానీ ఎంతో కొంత అంటే 0.0 సంథింగ్ వస్తుంది. యూనిట్స్ వచ్చి సెంటీమీటర్ అండి, అంతేగాని ఇంకేమీ రాదు. సో ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ ఎన్ స్లిట్ వచ్చేటప్పటికి సీరియల్ నెంబర్ అండి. డిస్టెన్స్ ఇక్కడ మనం d తీసుకున్నాం, ఇక్కడ y తీసుకున్నాం, రెండు సేమ్. ఇక్కడ 100 100 కావాలంటే మీ ఇష్టం, d తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఆర్డర్ అండి అంటే థర్డ్ కాలం కూడా సేమ్. బట్ ఇక్కడ ఫోర్త్ కాలంలో డైరెక్ట్గా 2x తీసుకున్నాం. ఇక్కడ x తీసుకుని ఈ సెంట్రల్ పాయింట్ దగ్గర నుంచి ఒకవైపున ఈ లెఫ్ట్ సైడ్, ఇంకో దాని రైట్ సైడ్ కింద లెఫ్ట్ వాల్యూస్ రైట్ వాల్యూస్ తీసుకుని దాని యొక్క మీన్ వాల్యూ కట్టారండి. లేదు కావాలంటే మీకు మర్చిపోతానంటే మీరు ఇలా వేసుకుని ఎక్స్ వాల్యూ కట్టుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ థీటా అండి. థీటా ఫార్ములా ఏంటంటే tan 1 x/y. ఇక్కడ x అనేది ఇక్కడ ఎంత వస్తుందో తీసుకోవాలి, y అంటే 100 వేసుకోవాలండి. సో x/y చేయండి ముందు, వచ్చిన దానికి tan 1 కట్టండి, అది థీటా అవుతుంది. తర్వాత ఈ థీటాకి సైన్ పెట్టండి, సైన్ థీటా అవుతుంది. సో వీటిలో అన్నీ సైన్ థీటాలు కట్టాలి. ఈ ఫార్ములా వేరు, ఈ ఫార్ములా వేరు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదే ఫార్ములా పట్టుకొచ్చి ఇక్కడ వాడేస్తున్నారు. ఇది వేరండి, ఇది వేరు. సో సైన్ థీటా కడతారు. కట్టిన తర్వాత వేవ్ లెంత్ కట్టాలి కదండి. వేవ్ లెంత్ ఫార్ములా ఏంటంటే సైన్ థీటా బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N. క్యాపిటల్ N అనేది ఫిక్స్డ్ అండి, 100 లైన్స్. స్మాల్ n అనేది మనకు ఆర్డర్ బట్టి, ఫస్ట్ ఆర్డర్ అయితే 1 వేస్తారు, సెకండ్ ఆర్డర్ అయితే 2 వేస్తారు, థర్డ్ ఆర్డర్ అయితే 3 వేస్తారు. అలా మనకి ఎన్ని కనిపిస్తే అన్నీ తీసుకుని వాటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వేవ్ లెంత్ అనేది మనం ఇక్కడ సెంటీమీటర్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇంటూ 10⁻⁻8లో వస్తుందండి. సో 10⁻⁻8లో వచ్చి ఇక్కడ మీకు 4 డిజిట్స్లో వస్తుందండి, 4 అంకెల నెంబర్ వస్తుంది. అప్పుడు ఈ 4 అంకెల నెంబర్ వేసి ఇక్కడ ఏం రాస్తారండి, డైరెక్ట్గా యాంగ్స్ట్రామ్ అని వేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది 0.0 సంథింగ్ వస్తుంది. ఇక్కడ 4 డిజిట్స్లో వస్తుంది, అంటే థౌజండ్స్లో వస్తుందండి. అది 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, ఎంతైతే అంత. వేవ్ లెంత్ అనేది ఎప్పుడు కూడా మనకి 4 డిజిట్స్ ఉండి యాంగ్స్ట్రామ్స్ అవుతుందండి. సో ఇది మనకి ఎన్ స్లిట్. నెక్స్ట్ చూడండి సోనోమీటర్. సోనోమీటర్లో మనం 2 లాస్ చేస్తామండి, ఒకటి ఫస్ట్ లా, 2 సెకండ్ లా. ఫస్ట్ లా వచ్చేటప్పటికి NL అనేది కాన్స్టెంట్ అంటే Nని Lని మల్టిప్లై చేసి అంటే ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా వచ్చే వాల్యూ సిమిలర్గా ఉంటుందండి. అయితే NL కాన్స్టెంట్ అని చూపించేటప్పుడు T వాల్యూ ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు సోనోమీటర్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ 2 బ్రిడ్జెస్ తీసుకుంటాము. ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది అటాచ్ చేసి ఇక్కడ పుల్లి ఉంటుందండి, పుల్లి నుంచి ఇలాగా వెయిట్స్ అనేది సస్పెండ్ చేస్తాము. ఏదైతే మనకి ఇక్కడ బ్రిడ్జెస్ ఉంటాయో బ్రిడ్జెస్కి రెండిటికి మధ్యలో ఉన్న లెంత్ని L అంటామండి. ఈ 2 బ్రిడ్జెస్కి మధ్యలో ఒక V షేప్ పేపర్ రైడర్ని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మనం
టీ కాన్స్టెంట్ అంటే ఏదైతే మనం ఇక్కడ వెయిట్స్ పెడుతున్నామో ఒక్కొక్క వెయిట్ వచ్చి 500 గ్రామ్స్ అండి. అది మీకు ఇష్టం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. నేను రఫ్గా ఇక్కడ 1000 అంటే 2 వెయిట్లు పెట్టాను. సో కిందకి సస్పెండ్ చేశాను కాబట్టి m/g చేస్తే అది టీ అవుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క స్ట్రింగ్కి టెన్షన్ అనేది అప్లై అవుతుంది, సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే. సో టీ = m/g అండి, యూనిట్స్ డైన్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫ్రీక్వెన్సీ మారుస్తూ మన ల్యాబ్లో 3 ఇస్తున్నాం కాబట్టి 3 వేసానండి. ఇక్కడ క్లియర్గా చూడండి, NL కాన్స్టెంట్. అప్పుడు n ఏమవుతుంది, కాన్స్టెంట్ బై లెంత్. అంటే ఎల్ ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మీకు ఇక్కడ n అనేది తగ్గిస్తూ ఉంటే ఎల్ అనేది పెరుగుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. n తగ్గిస్తుంటే ఎల్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 512 పెట్టుకున్నప్పుడు మీరు 2 బ్రిడ్జెస్కి మధ్యలో ఒక 7 సెంటీమీటర్స్ పెట్టుకోండి. అప్పటి నుంచి మీరు లెంత్ అంటే మీరు ట్యూనింగ్ ఫోక్ని మీట్ చేస్తూ ఉన్నప్పుడు వీటి యొక్క డిస్టెన్స్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉండండి. అప్పుడు ఎక్కడో ఒక చోట రెజొనెన్స్ వల్ల పేపర్ రైడర్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఎక్కడైతే డ్రాప్ అవుతుందో అక్కడ 2 బ్రిడ్జెస్కి మధ్యలో ఉన్న లెంత్ వేయండి. సేమ్ మళ్ళీ కొంచెం ఈ బ్రిడ్జ్ని కొంచెం ముందుకు మూవ్ చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. మళ్ళీ డ్రాప్ అవుతుంది, అది ట్రయల్ 2 అవుతుంది. ఇవి 2 కూడా కంపల్సరీ మేబీ సేమ్ కానీ డిఫరెంట్గానే రావచ్చు. ఒకటి 11 లేదా ఒకటి 13 ఏదైనా అవ్వచ్చు. వాటి యొక్క యావరేజ్ అనేది ఎల్ అవుతుందండి. ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ ఉన్న దాని రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఇది ఎప్పుడు కూడా 4 డిజిట్స్లో ఉంటుందండి. సో అలా మీరు దీన్ని డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో మల్టిప్లై చేసినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మీరు ఎన్ని రీడింగ్స్ తీసుకుంటే అన్నీ కూడా ఇంచుమించు సిమిలర్గానే వస్తాయి. అన్నీ కూడా 4 డిజిట్స్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ లా వచ్చేటప్పటికి √T/L = కాన్స్టెంట్ అండి. ఇక్కడ ఇవి 2 వేరియబుల్స్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ నేను 512 తీసుకున్నాను, మీకు ఏది కావాలో అది. సో ఫస్ట్ కాలం కామన్, సెకండ్ కాలం అంటే ఇక్కడ సెకండ్ కాలంలో వేరియబుల్ వేసుకోవాలండి. రిమైనింగ్ 3 సేమ్ అండి. సో ఇక్కడ సెకండ్ కాలమ్ T = mg. అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెయిట్లు మారుస్తూ ఉంటారు, ట్యూనింగ్ ఫోర్క్ మాత్రం సేమ్. సో వెయిట్ మారుస్తూ ఉన్నారు కాబట్టి టీ మారిపోతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది పెంచుతూ ఉన్నారు ఇలాగా. సో ఇక్కడ ఒక్కసారి షార్ట్ కట్ చూడండి, √T = కాన్స్టెంట్ × L. అంటే టీని ఎల్ ఎలా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మీరు ఇది పెంచుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎల్ కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ రివర్స్లో ఉంటుంది. ఎన్ పెంచితే ఎన్ తగ్గిస్తుంటే ఎల్ పెరుగుతుంది. ఇక్కడ టీ పెంచుతుంటే ఎల్ పెరుగుతుంది. సో మీరు ఒక డిస్టెన్స్లో పెట్టి ట్రై చేయండి. ఎక్కడైతే డ్రాప్ అవుతుందో అక్కడ నోట్ చేస్తారు. నెక్స్ట్ మీరు పెంచుతూ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి డిస్టెన్స్ని మీరు పెంచుకుంటూ ఉండండి, ఎల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలండి, ఈ టోటల్ వాల్యూకి ముందు రూట్ కట్టండి, వచ్చిన వాల్యూ బై మీన్ వాల్యూ వేసుకోండి, సరిపోతుంది. ఇది ఎప్పుడు కూడా డబుల్ డిజిట్లో వస్తుందండి ఆన్సర్. సో ఇది వచ్చి మీకు సోనోమీటర్. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి. ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ H = ఫార్ములా E × V2 - V1/𝜇2 - 𝜇1. గుర్తుపెట్టుకోండి, ఇవి వోల్టేజ్లు అండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ అంటే C/λ అండి. మన ల్యాబ్లో మనం 4 కలర్స్ వాడుతున్నాం. 4 యొక్క వేవ్ లెంత్ వాళ్ళు ఇచ్చేస్తారండి. ఈ 4 యొక్క ఫ్రీక్వెన్సీలు ముందు కట్టండి. ఫ్రీక్వెన్సీ అంటే C/λ. C అంటే లైట్ వెలాసిటీ, 3 × 10⁸ m/s. అయితే క్లియర్గా చూడండి, ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి మనకి తీసుకున్నప్పుడు వేవ్ లెంత్ కూడా మీటర్లోనే తీసుకోవాలి. సో మీకు ఇచ్చిన దాన్ని మీటర్లో మార్చుకోండి. మీటర్లో మార్చినప్పుడు వేవ్ లెంత్ అనేది యాంగ్స్ట్రామ్స్లో ఉంటే కనుక 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్ అండి. సో వేవ్ లెంత్ని మనం 10⁻⁻10లోకి మార్చుకొని చేయండి రేషియో. అది ఎంత వస్తుందంటే ఫ్రీక్వెన్సీ అనేది 10⁻14లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ 10⁻14లో వస్తుంది. నెక్స్ట్ టేబుల్ వచ్చి సీరియల్ నెంబర్ అండి. కలర్ ఆఫ్ ద ఫిల్టర్, మనం తీసుకున్న 4 కలర్స్ యొక్క ఫిల్టరు. అయితే ఇక్కడ వోల్ట్ మీటరు, అమ్మీటరు, పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి వోల్ట్ మీటర్కి అమ్మీటర్కి పాజిటివ్స్ని కనెక్ట్ చేసేస్తామండి. ఏదైతే 2 నెగిటివ్స్ ఉన్నాయో ఈ 2 నెగిటివ్స్ని ఫిల్టర్ని ప్లేస్ చేసేదానికి కనెక్ట్ చేయాలి, అది కనెక్షన్ అండి. అయితే ఇక్కడ 2 సబ్ బ్లాక్స్ ఉంటాయి, ఒకటి V = 0, ఇంకోటి I = 0. ఫస్ట్ ఇనీషియల్ దండి ఇది, అంటే V 0గా ఉంటుంది. మనం ఆన్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనకి వోల్ట్ మీటర్ని మినిమంలో పెట్టుకుని రీడింగ్ నోట్ చేయాలి. అప్పుడు కరెంట్ ఎంతో కొంత ఉంటుందండి, అది ఇనీషియల్ వాల్యూ V 0.
ఇప్పుడు ఏం చేయాలంటే వోల్టేజ్ని స్లోగా రైజ్ చేయాలండి. మీరు వోల్టేజ్ని స్లోగా రైజ్ చేస్తుంటే కరెంట్ అనేది ఏమవుతుందంటే ఆల్రెడీ ఇనీషియల్గా కొంత వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ ఏమైపోతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. అలా డిక్రీజ్ అవుతూ జీరో అయిపోతుంది. ఎక్కడైతే మీకు కరెంట్ జీరో అవుతుందో అక్కడ వోల్టేజ్ రీడింగ్ నోట్ చేసుకోండి. ఇది మనకి రిక్వైర్డ్ వోల్టేజ్. అలా మీరు ప్రతి కలర్స్కి వేసుకోవాలి. ప్రతి ఫిల్టరు పెట్టినప్పుడు వోల్టేజ్ని ఇనీషియల్గా జీరోకి చేసేసి మనం తీసుకోవాలండి రీడింగ్ని. సో ఇది రిక్వైర్డ్ వోల్టేజ్. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు కలర్స్ అంటే ఇప్పుడు ఈ 2 కలర్స్ తీసుకున్నారనుకోండి, దీని కరస్పాండింగ్ వోల్టేజ్లు ఏదైతే ఉన్నాయో అవి ఒకటి V1 ఒకటి V2 అవుతుంది. ఈ 2 కలర్స్ యొక్క ఫ్రీక్వెన్సీలు ఏమవుతాయంటే న్యూ1 న్యూ2 అవుతాయండి. ఈ అంటే కాన్స్టెంట్ వాల్యూ అండి, ఎలక్ట్రాన్ ఛార్జ్ అది 1.6 × 10⁻⁻19 కులోమ్స్ అండి. సో ఈ అన్నది ప్రతిదానికి కాన్స్టెంట్. ఈ V1 V2 న్యూ1 న్యూ2 అన్నది వీటి యొక్క కరస్పాండింగ్ కలర్స్ యొక్క వోల్టేజ్లు, ఈ చివరున్న వోల్టేజ్లు, దీని యొక్క ఫ్రీక్వెన్సీలు అండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం మనకి ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 6 పాసిబిలిటీస్ వస్తాయండి. అన్నిటి యొక్క మీరు యావరేజ్ చేస్తారు. వచ్చిన యావరేజ్ అనేది ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే సమ్ వాల్యూ ఇంటూ 10⁻⁻34 వస్తుంది. జనరల్గా మనకి హెచ్ వాల్యూ 6.625 వస్తుందండి. అయితే మనం ల్యాబ్లో యూస్ చేసే ల్యాంప్ ఏంటంటే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ యూస్ చేస్తామండి. బట్ అది చాలా కాస్ట్లీ. అదేంటంటే ఫాస్ట్గా హీట్ అయిపోతుందండి. అంటే వైర్స్ దాని దగ్గరగా పెడతాం కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్ బల్బు యూస్ చేస్తాం. అప్పుడు మాత్రమే ఇక్కడ వాల్యూ వేరియేషన్ వస్తుందండి. 6 పాయింట్ రాకుండా 4 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్ వస్తుంది. బట్ ఇంటూ 10⁻⁻34 మాత్రం కామన్ అండి. సో ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి. నెక్స్ట్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్. ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ కనెక్షన్స్ పెట్టేసి ఉంచేస్తామండి ల్యాబ్లో. సో అది మీకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ టైం ఏదైతే క్లాక్ తీసుకుంటామో ఫస్ట్ ఛార్జింగ్ ఆన్ చేసినప్పుడు 5 సెకండ్స్కి ఎంత ఛార్జ్ అవుతుంది, 10కి ఎంత అవుతుంది అంటే టైం పెరిగే కొలది వోల్టేజ్ కూడా పెరుగుతుందండి. సో నేను అక్కడ ల్యాబ్లో మీకు ఎంత పెట్టానంటే 8కి వచ్చే వరకు పెట్టాను. సో ఇది ఇంక్రీజింగ్ ఏంటంటే పెరుగుతూ అప్ టు 8 వరకు పెరుగుతుందంట. అంటే 0 దగ్గర నుంచి 8 వరకు పెరుగుతుంది. ఇది ఇంక్రీజింగ్ అండి. ఛార్జింగ్ అవుతుంది. డిశ్చార్జింగ్ అప్పుడు డిశ్చార్జింగ్ స్విచ్ ఆన్ చేస్తే 8 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డిక్రీజ్ అవుతూ 0కి వచ్చేస్తుందండి ఇది. సో ఈ వేరియేషన్కి సంబంధించిన గ్రాఫ్ తీసుకోవాలి. ఇక్కడ మనం టైం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఎక్స్ యాక్సిస్లో మీరు 5, 10, 15 అలా సెకండ్స్ వేస్తారు. వై యాక్సిస్లో వోల్టేజ్ వేస్తారండి. సో రెండోట్లకి సంబంధించిన గ్రాఫు ఒక దాంట్లోనే డ్రా చేసేస్తున్నాను నేను. ఛార్జింగ్ అన్నప్పుడు ఇది ఇలా ఇంక్రీజ్ అవుతుందండి. డిశ్చార్జ్ అన్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. రెండు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ అనేది టైం కాన్స్టెంట్ అవుతుందని అది రఫ్గా 7 కానీ 8 కానీ వస్తాయండి. యూనిట్స్ వచ్చి సెకండ్స్. నెక్స్ట్ వచ్చి కాంపౌండ్ పెండులం అండి. ఈ కాంపౌండ్ పెండులంలో మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇంటర్మీడియట్ లాగే సేమ్ ఫార్ములా G = 4π² × L/t² అండి. యూనిట్స్ cm/s². అయితే ఇది జనరల్గా మనకి ఎంత వస్తుందంటే 980 వస్తుందండి. అయితే మన ల్యాబ్ వచ్చి 3rd ఫ్లోర్లో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా 980 రాదు, వేరియేషన్ ఉంటుంది. అది కొంతమంది 1000, కొంతమంది 1100 వస్తుందని నో ప్రాబ్లం. అంటే మన ఫ్లోర్ మారే కొలది G వాల్యూ మారిపోతుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కాంపౌండ్ పెండులంలో మొత్తానికి 19 హోల్స్ ఉంటాయి. అందులో 10వ హోల్ అనేది కాన్స్టెంట్ ఏమీ రాదండి. 10th హోల్కి పైన 9 కింద 9కి మాత్రం వస్తాయి. అది ఎలా తీసుకోవాలంటే పైన 9 కూడా పైనుంచి ఫస్ట్ హోల్ 5 సెంటీమీటర్లో ఉంటుందండి. సెకండ్ హోల్ స్టార్టింగ్ నుంచి ఇంకొక 5 అంటే 10, 15 అలా అండి. 50 హోల్కి మీకు రీడింగ్ ఏమీ రాదు. సో అన్నిటికీ స్లాష్ పెట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు క్లియర్గా చూడండి సీరియల్ నెంబరు, డిస్టెన్స్, టైం ఫర్ నేను 10 ఆస్కిలేషన్సే చేస్తున్నాను. ఎందుకంటే 19 తీసుకోవాలి కదా, అందులో ఒకటి రాదు, 18 తీసుకోవాలి కాబట్టి. సో ట్రయల్ 1 అనేది ఏంటంటే మనకి మీకు తెలుసు సింపుల్ పెండులంలో చేసే ఉంటారు. ఇది మెయిన్ పొజిషన్ అండి. జస్ట్ స్మాల్ డిస్టెన్స్ తీసుకుంటాం, స్మాల్ యాంగిల్. దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం, దీన్ని మెయిన్ పొజిషన్ అంటాం. ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి ఈ పెండులం రిలీజ్ చేస్తామండి. ఇది ఎక్స్ట్రీమ్ నుంచి మెయిన్కి వచ్చి మెయిన్ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ రిపీట్ అయ్యి ఇక్కడికి వస్తే ఒక కంప్లీట్ ఆస్కిలేషన్ అండి. అలా మొత్తం 10 ఆస్కిలేషన్స్కి ట్రయల్ 1 చేస్తారు. సేమ్ అలాగే అంటే మీరు ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో పెండులంని అప్పుడే క్లాక్ని ఆన్ చేయాలి. సో అది ట్రయల్ 1 అవుతుంది.
నెక్స్ట్ అదే సేమ్ హోల్లో ట్రయల్ 2 చేస్తారు. రెండిట్లో ఒక యావరేజ్ చేస్తారు, అది మెయిన్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు టైం పీరియడ్ కట్టాలండి. టైం పీరియడ్ అంటే టైం ఫర్ 1 కంప్లీట్ ఆస్కులేషన్ అని. అయితే మనం ఇక్కడ 10, 20, కొంతమంది 15 తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయండి. ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఎక్కువ రీడింగ్స్ తీసుకోవాలి కాబట్టి నేను 10 ప్రిఫర్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకోవచ్చు. మీరు ఎన్నైతే తీసుకుంటున్నారో డినామినేటర్ అంత వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 తీసుకున్నాను కాబట్టి బై 10 వేశాను. అది క్యాపిటల్ టీ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఈ క్యాపిటల్ టీకి స్క్వేర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే L/T² వేయండి. సో ఇక్కడ అంటే మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇంకొక కాలం ఇన్సర్ట్ చేయలేదు. నార్మల్గా ఇక్కడ T² సెకండ్ స్క్వేర్ అవుతుంది, అది వేయలేదండి. సో మీరు అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఈ లాస్ట్ కాలంకి టోటల్ చేసి బై 18 చేయండి. అంటే యావరేజ్ వస్తుంది. యావరేజ్ అనేది ఏమవుతుందంటే L/T² అవుతుందండి. ఈ L/T²ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, G వస్తుంది. అంటే టేబుల్ నుంచి ఒక G వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్కి ఇవ్వండి. గ్రాఫ్ ఏం చేస్తారంటే X యాక్సిస్లో ఈ వాల్యూస్ తీసుకోండి, Y యాక్సిస్లో ఈ వాల్యూస్ తీసుకోండి అమ్మా. జనరల్గా 50 దగ్గర నీకు రీడింగ్ ఏమీ లేదు. 50 బిలో వచ్చి మొదటి 3 హోల్స్ కూడా ఇలా డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజింగ్లో ఉంటాయండి. క్లియర్గా చూడండి, ఇక్కడ వేస్తున్నాను. మొదటి 3 తగ్గి తర్వాత అప్ టు 9th హోల్ వరకు పెరుగుతాయండి ఇలాగా. సో అందుకని మీకు గ్రాఫ్ ఇలా వస్తుంది. తర్వాత 50కి రీడింగ్ ఉండదు. తర్వాత 11 నుంచి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతాయి. 11 నుంచి ఇలా డిక్రీజ్ అయ్యి లాస్ట్ 3 ఏమవుతాయంటే రివర్స్ అవుతాయండి, ఇంక్రీజ్ అవుతాయి. అందుకని ఇలా పైకి వెళ్తుంది. సో లూప్స్ వచ్చి ఇలా వస్తాయండి. అయితే ఈ 2 లూప్స్ కలిసేలాగా మీరు స్కేల్ తీసుకుని ఇలా మార్జిన్ కొట్టండి అమ్మ, ఇలా హారిజంటల్గా. సో ఈ లూప్ కలిసిన 2 పాయింట్లు, ఒకటి ఏ ఒకటి బి అవుతుంది, ఇక్కడ ఒకటి సి ఒకటి డి అవుతుంది. అయితే దీని నుంచి ఎల్ కట్టండి. ఎల్ అంటే ఏ నుంచి సికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, బి నుంచి డికి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఇది ఎలా కడతారంటే టోటల్ సిలోంచి ముందున్న ఏ పార్ట్ తీసేయండి, అప్పుడు ఏసీ వస్తుంది. టోటల్ డీలోంచి ముందున్న బి పార్ట్ తీసేయండి, అప్పుడు బీడీ వస్తుంది. బై 2 చేయండి, అది ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఈ హారిజంటల్ లైను ఈ వై యాక్సిస్ మీద ఎక్కడైతే టచ్ అయిందో ఆ వాల్యూ అన్నది T² అవుతుంది. ఆల్రెడీ స్క్వేర్ అని మళ్ళీ స్క్వేర్ చేయకండి. ఇది రఫ్గా 2.4 కానీ 2.3 కానీ కొంతమంది 2.2 కానీ వస్తుందండి. సో ఆ వాల్యూ T² అవుతుంది. రెండిట్లకి L/T² చేయండి అమ్మ. L/T² తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఒక G వస్తుంది. సో ఫ్రమ్ టేబుల్ నుంచి గ్రాఫ్ నుంచి G వాల్యూ అప్రాక్సిమేట్లీ సేమ్గా వస్తుందండి. ఇది G వాల్యూ. నెక్స్ట్ వచ్చి టార్షనల్ పెండలం అండి. సో ఇది క్లియర్గా చూడండి. టార్షనల్ పెండలంలో మనం రిజిడిటీ మాడ్యులస్ ఆఫ్ ద వైర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ వైర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా వైర్ ఇలా సస్పెండ్ చేసి ఇది ఒక డిస్క్ అండి. ఈ డిస్క్ యొక్క మాస్ అనేది 1340 గ్రామ్స్ అండి. ఈ వైర్ ఏదైతే ఉందో దీన్ని లెంత్ని మారుస్తూ ఉండాలి. ఇక్కడ డిస్క్కి ఏదైతే స్క్రూ ఉందో ఈ స్క్రూ దగ్గర నుంచి ఇక్కడ కనెక్ట్ చేసే స్క్రూ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం L అని రాస్తాము. ఈ లెంత్ని మారుస్తూ ఉండాలండి. అది 30, 35, 40 మీ ఇష్టం ఎంత కలితే అంత. ఒక 4 రీడింగ్స్ పెట్టుకోవాలి. సేమ్ టేబుల్ అండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇది లెంత్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇది లెంత్. టైం ఫర్ 10 ఆసిలేషన్, అక్కడ టైం ఫర్ 10 ఆసిలేషన్, ట్రయల్ 1 ట్రయల్ 2 మీన్ వాల్యూ, తర్వాత టైం పీరియడ్, తర్వాత T², తర్వాత L/T². సేమ్ టేబుల్. ఇక్కడ డిస్టెన్స్ ఒకటి పేరు మారుతుంది కానీ ఇక్కడ ఎల్ ఇదంతా సేమ్ టేబుల్ అండి. సో ఇదంతా సేమ్, ఓకేనా. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అక్కడ ఏం చేస్తారు, మనం ఏదైతే పెండిలం ఉందో ఈ పెండిలాన్ని ఏం చేస్తున్నారు, మీన్ వాల్యూ నుంచి ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి రిలీజ్ చేస్తారు. అంటే ఇలా ఉన్నదాన్ని కొంచెం ఇలా తీసుకెళ్ళి ఇలా రిలీజ్ చేస్తే ఇలా ఆస్కులేట్ అవుతుందండి. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ట్విస్ట్ చేయాలి. అంటే ఈ సెంటర్ స్క్రూ దగ్గర నుంచి ఇలా పట్టుకుని దీన్ని ఇలా ట్విస్ట్ చేయాలండి. మనం బొంగరం తిప్పుతాం కదా, అలా ఇలా ట్విస్ట్ చేసి వదిలేస్తే అది ఏమవుతుంది, ఇలా క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరగడం స్టార్ట్ అవుతుందండి. యాంటీ క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ క్లాక్కి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది 1 కంప్లీట్ రొటేషన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్క్రూని పట్టుకుని బొంగరం తిప్పినట్టుగా ఇలా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది, ఇలా క్లాక్ మన గడియారం తిరగద్దు కదా, క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ క్లాక్ తిరగడానికి స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్కి ఒక కంప్లీట్ రొటేషన్. అంటే క్లాక్ ప్లస్ యాంటీ క్లాక్ కలిపి
ఒక రొటేషన్. అలాంటివి ఎన్ని తీసుకోవాలి? 10. సో 10 ఆస్కిలేషన్స్కి సేమ్ లెంత్లో ట్రయల్ 1 కడతారు, సేమ్ లెంత్లో ట్రయల్ 2 కడతారు, రెండింటికి యావరేజ్. తర్వాత టైం పీరియడ్ అండి. టైం పీరియడ్ అంటే 1 కంప్లీట్ ఆస్కిలేషన్. అందుకని T/, నేను 10 తీసుకున్నాం కాబట్టి బై 10 వేస్తారు. దీనికి T² చేయండి. సో T² యూనిట్ సెకండ్ స్క్వేర్ అవుతాయి. దాని తర్వాత ఈ L/T² చేయండి. ఇది ఎక్కడ వస్తుంది. అలా నేను 4 వేరియేషన్స్ చేస్తున్నాను. 4గిట్లకి యావరేజ్ చేయండి. యావరేజ్ వచ్చి L/T² అంటే టోటల్ బై 4 వేస్తారు. సో cm/s² అవుతుంది. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా చూడండి, 8/mr²/2 × a⁴ L/T². L/T² ఇక్కడ యావరేజ్ వేస్తారు. M అంటే ఫిక్స్డ్ అండి, 1340 గ్రామ్స్. R కూడా ఫిక్స్. R అంటే ఏంటంటే ఈ డిస్క్ యొక్క రేడియస్ అండి. జనరల్గా ఈ డిస్క్ యొక్క రేడియస్ని మనం వెర్నియర్ కాలిపర్స్ యూస్ చేసి చేయాలి, కానీ అది కొంచెం లెందీ ప్రాసెస్. అంటే మనం ఇక్కడ నార్మల్గా ఇది చేయాలి, మళ్ళీ రేడియస్ ఆఫ్ ద వైర్ కట్టాలి, అంటే స్క్రూ గేజ్ వాడాలి, మళ్ళీ వెర్నియర్ కూడా వాడాలి, లెందీ అయిపోతుంది. కాబట్టి ఇది సర్కిల్లా ఉంటుంది కాబట్టి మనం సర్కంఫరెన్స్ తీసేసుకుంటున్నామండి. సర్కంఫరెన్స్ అంటే ఒక థ్రెడ్ తీసుకుని ఇక్కడ పట్టుకుని దీన్ని ఇలా చుట్టుకొలత చేయాలండి. సో సర్కంఫరెన్స్ 2πr. మన ల్యాబ్లో 38 ఉంది కాబట్టి 38 వేసాను. కొంతమంది 38.5 వస్తుంది. మీకు ఎంత వస్తే అంత వేయండి. అప్పుడు R = ఎంత అవుతుందంటే 38/2π అండి. సో π అంటే 3.14 మల్టిప్లై చేసి ఇది వేస్తే రఫ్గా 6 పాయింట్ సంథింగ్ వస్తుందండి. దీనికి స్క్వేర్ చేసుకోండి, అది R² ఫిక్స్డ్. నెక్స్ట్ 2 దీంట్లో 4 టైమ్స్ పోతుంది. పై ఆల్రెడీ తెలుసు. ఏ అనేది ఏంటంటే రేడియస్ ఆఫ్ ద వైర్ అండి. దీన్ని మనం స్క్రూ గేజ్తో ఫైండ్ అవుట్ చేయాలి. సో స్క్రూ గేజ్తో కట్టాలి కాబట్టి ముందు అబ్జర్వేషన్స్ రాయాలి. ఈ స్క్రూ గేజ్ టేబుల్ పైన ముందు అబ్జర్వేషన్స్ రాయాలి. సో దీనికి ఫార్ములా లీస్ట్ కౌంట్ అంటే పిచ్ ఆఫ్ ద స్క్రూ బై టోటల్ హెడ్ స్కేల్ డివిజన్స్. అసలంటూ పిచ్ ఆఫ్ ద స్క్రూ అంటే ఏంటంటే డిస్టెన్స్ మూవ్డ్ ఆన్ పిచ్ స్కేల్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అండి. ఏదైతే మనం పిచ్ స్కేల్ ఉందో సెంటర్ మీకు తెలుసు, ఇది పిచ్ స్కేల్ అండి. సెంటర్లో ఉంది, ఫిక్స్డ్గా ఉంది, లేదా దీన్ని మెయిన్ స్కేల్ అని కూడా అనొచ్చు. ఇది తిరిగిది ఏదైతే ఉందో ఇలా తిప్పేది దీన్ని హెడ్ స్కేల్ అంటాం. ఇది హెడ్ స్కేల్ అండి. ఇది పిచ్ స్కేల్. మన తలకాయ గుర్తుపెట్టుకొని తిరుగుతూ ఉంటుంది కదా, ఇది పిచ్ స్కేల్ అంటే ఫిక్స్డ్గా ఉండేది. ఈ స్కేల్ వచ్చేటప్పుడు దీని మీద 100 లైన్లు ఉంటాయండి మనకి, అందుకని కింద 100 వేసారు. సో ఇది కట్టాలి కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ పిచ్ స్కేల్లో ఇలా ఇక్కడ 0 దగ్గర నుంచి మొత్తం అంటే 0 తర్వాత 10, 20 అలా 90 ఉండి మళ్ళీ 90కి 0కి మధ్యలో మళ్ళీ 10 లైన్లు ఉంటాయండి. అందుకని మొత్తం 100 లైన్స్ ఉంటాయి దీంట్లో. అయితే ఈ స్క్రూ ఏదైతే ఉందో మొత్తం హెడ్ని ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే ఈ మధ్యలో 1 mm మూవ్ అవుతుందండి. పిచ్ స్కేల్ ఎప్పుడూ కూడా మనకి మిల్లీమీటర్లో ఉంటుంది. 1 mm డిస్టెన్స్ మూవ్ అవుతుంది. అలా నేను 5 రొటేషన్స్ చేశాను, 5 మూవ్ అయినాయి కాబట్టి 5/5 అంటే 1 mm అవుతుంది. కింద దానికి యూనిట్స్ ఉండవండి, పై దానికి మాత్రం యూనిట్స్ ఉంటాయి. అలాగే ఎర్రర్ కరెక్షన్ 2 నోట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి 0.01 mm అండి, గుర్తుపెట్టుకోండి. mm మిల్లీమీటర్లో ఉంది, కానీ మనం అన్నీ తీసుకునే సెంటీమీటర్ కాబట్టి స్క్రూ గేజ్లో వచ్చే వాల్యూని కన్వర్ట్ చేసుకోవాలండి. దేంట్లో కంటే సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎర్రర్ చెప్తున్నాను చూడండి. ఏదైతే సెంటర్ లైన్ ఉందో ఈ లైను హెడ్ స్కేల్లో అంటే ఫస్ట్ ఇక్కడ మనం జాస్ ఉంటాయి కదా, 2 జాస్ని ఫస్ట్ మన మధ్యలో ఏం పెట్టకుండా కనెక్ట్ చేయాలండి. ఇలా తిప్పినప్పుడు ఇక్కడ మనం వెనకాల బ్లాక్ కలర్ స్క్రూ ఉంటుందండి. ఈ స్క్రూని రొటేట్ చేస్తూ 2 జాస్ని జాయిన్ చేసినప్పుడు ఈ స్క్రూ ఒక్కసారి సౌండ్ రాగానే ఆపేయాలండి. ఆ స్క్రూ యొక్క మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కువ తిప్పితే అది బ్రేక్ అయిపోతుంది అని అది మనకి హింట్ ఇస్తుంది అన్నమాట, సిగ్నల్ ఇస్తుంది. సో అదే సౌండ్ అండి. ఎప్పుడైతే వన్స్ సౌండ్ వచ్చిందో మీరు ఆపేయాలి. సో అప్పుడు ఈ సెంటర్ లైను హెడ్ స్కేల్లో ఉన్న 0 ఒక లైన్లో కనిపిస్తే అది 0 ఎర్రర్ అండి. బట్ ఏ ల్యాబ్లో తీసుకున్నా మనకి ఎప్పుడు కూడా 0 ఎర్రర్ ఉండదు, కంపల్సరీ ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్ ఎలాగంటే ఈ 2 జాస్ని జాయిన్ చేసినాం, హెడ్ స్కేల్ 0 కనుక పైకి ఉంటే అది పాజిటివ్ ఎర్రర్ అండి, కిందకు ఉంటే నెగిటివ్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్ అయితే కరెక్షన్ అనేది నెగిటివ్ అవుతుందండి, నెగిటివ్ ఎర్రర్ అంటే కరెక్షన్ పాజిటివ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఎర్రర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని లైన్లు ఎక్కువ ఉన్నాయి, సో అన్ని లైన్లు తీసేయాలి అని దాని మీనింగ్. నెగిటివ్ ఎర్రర్ అంటే అన్ని లైన్లు ఎక్కువ ఉన్నాయి, సో నెగిటివ్ ఎర్రర్ అంటే అన్ని లైన్లు తక్కువ ఉన్నాయి, సో కరెక్షన్ చేయడం కోసం అన్ని లైన్లు కలపాలి అని దాని మీనింగ్ అండి. సో అది ఎర్రర్ యొక్క పర్పస్. అయితే ముందుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎర్రర్ ఏంటి, దాని కరెక్షన్ ఎంత అన్నది నోట్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా కరెక్షన్ అనేది మనకి 10 కంటే తక్కువ ఉండేలా తీసుకోండి, ఎక్కువ ఉంటే కనుక ఎక్విప్మెంట్ మార్చుకోండి అమ్మ. సో ఇక్కడ వచ్చేటప్పటికి టేబుల్ చూడండి,
మనకి నేను 3 రీడింగ్సే నోట్ చేశాను పిచ్ స్కేల్‌లో. అంటే 2 జాస్‌ని జాయిన్ చేస్తాం. తర్వాత 2 జాస్‌కి మధ్యలో ఫస్ట్ జాస్‌ని జాయిన్ చేసి ఎర్రర్‌ని కట్టాలి. కరెక్షన్ ఎంతో కట్టాలి. దాని తర్వాత 2 జాస్‌కి మధ్యలో మనం వైర్‌ని ప్లేస్ చేయాలి. ఆ వైర్ ఎప్పుడు కూడా చాలా సన్నగా ఉంటుందండి. సో, అది వాల్యూ ఎప్పుడు 0. మా ల్యాబ్‌లో అయితే 0 కాబట్టి 0 వేశాను. హెడ్ స్కేల్‌లో ఫస్ట్ మనం పెట్టినప్పుడు నీకు ఎంత కనిపిస్తుందో అది అబ్జర్వ్డ్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాన్ని కరెక్ట్ చేయాలి. అంటే ఎర్రర్‌తో ఐదర్ ప్లస్సా, మైనసా అన్నదాన్ని చేసి ఆ కరెక్టెడ్ రీడింగ్ ఇక్కడ వేయాలండి. దీన్ని ఎన్ అంటాం. తర్వాత ఫ్రాక్షన్ అంటే ఎన్ ఇంటూ ఎల్‌సి చేయాలండి. ఇది ఎల్‌సి అన్నది మిల్లీమీటర్‌లో వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను 0.01 అది బి వాల్యూ అవుతుందండి. ఇప్పుడు ఈ బి వాల్యూని దీన్ని ఏ డాష్ అని ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ ఏ అనేది మనం వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏ కడుతున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని నేను ఏ డాష్ వేశాను. సో, ఈ ఏ డాష్‌ని బిని కలిపితే వచ్చి టోటల్ రీడింగ్ అండి. ఈ మొత్తం రీడింగ్‌ని కలిపి బై 3 చేస్తే మీకు యావరేజ్ వస్తుంది. అది డయామీటర్ అవుతుంది. అంటే వైర్ యొక్క డయామీటర్ వస్తుంది. ఈ డయామీటర్ బై 2 చేస్తే మీకు రేడియస్ వస్తుందండి. ఇక్కడ రేడియస్‌ని ఏతో ఇండికేట్ చేస్తాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు d/2 అంటే వచ్చిన వాల్యూకి బై చేయండి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని సెంటీమీటర్‌లో కన్వర్ట్ చేయాలంటే వచ్చిన వాల్యూని ఇంటూ 10⁻⁻1తో చేస్తే అది సెంటీమీటర్ అవుతుంది. ఇది రఫ్‌గా ఎంత వస్తుందంటే 0.0 సంథింగ్ అంటే 0.02 గానీ 0.01 గానీ సంథింగ్ వస్తుందండి. సో, అది ఏ వాల్యూ. సో, ఏని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఈటా వస్తుంది. నెక్స్ట్ అలాగే దీనికి గ్రాఫ్ కడతారండి. గ్రాఫ్ వచ్చేటప్పటికి ఎల్‌ని ఎక్స్ యాక్సిస్‌లోని, టీ స్క్వేర్‌ని వై యాక్సిస్‌లో తీసుకుంటారు. ఇక్కడ మనకి హారిజాన్ టచ్ అవుతూ ఒక లైన్ వస్తుందండి. యాజ్ పర్ నార్మ్స్ ఏం చేయాలంటే మనం ప్రొట్రాక్టర్ తీసుకొని ఆ ప్రొట్రాక్టర్‌ని సెంటర్‌లో పెట్టుకుని 45 డిగ్రీస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం పాయింట్‌ని మెన్షన్ చేసుకొని ఇలా వెర్టికల్‌గాను, హారిజాంటల్‌గాను కలిపి ఈ గ్యాప్‌ని ఎల్‌గా, ఈ గ్యాప్ టీ స్క్వేర్‌గా తీసుకోవాలండి. లేదు అంటే మీకు నచ్చింది ఏదో ఒకటి అంటే ఈ పాయింట్స్ కాకుండా మధ్యలో ఏదో ఒక పాయింట్ తీసుకుని కలపండి. సో, వచ్చింది ఇది టీ స్క్వేర్ అవుతుంది. ఎల్/టీ స్క్వేర్ చేయండి. ఈ ఎల్/టీ స్క్వేర్‌ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. రిమైనింగ్ అన్నీ సేమ్ అండి. ఎల్/టీ స్క్వేర్ ఒక్కటి మారుతుంది. ఒకటి టేబుల్‌లోది వేస్తారు. 2 గ్రాఫ్ నుంచి వేస్తారు. ఇవి 2 అప్రాక్సిమేట్లీ సేమ్ వస్తాయండి. అవి ఎంతంటే రఫ్‌గా 1 పాయింట్ సంథింగ్ గానీ 2 పాయింట్ సంథింగ్ గానీ వస్తుంది. కట్ ఇంటూ 10⁻11 మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇది చెక్ చేసుకోండి. ఇది 10⁻11లో వస్తుంది. యూనిట్స్ వచ్చి dyne/centimeter². అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇన్ అవర్ ల్యాబ్ దట్ ఈస్ ద స్టివర్టన్ గేజ్ అండి. ఇది ఆల్రెడీ కిట్ మనం కనెక్ట్ చేసి పెట్టేసాము. ఇందులో కమ్యూటేటర్ ఉంటుందండి. కమ్యూటేటర్లో మనకు 4 కనెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ పెట్టినప్పుడు మొదటి 2 పెట్టుకోవాలి. ఆ రీడింగ్స్‌ని θ1, θ2 అంటామండి. తర్వాత ఇవి రెండిటిని తీసుకెళ్ళి ఈ రెండిట్లకి పెట్టాలి. అప్పుడు వచ్చే రీడింగ్ డిఫ్లెక్షన్ θ3, θ4 అవుతుందండి. అయితే మీరు ఇవి 2 మార్చినప్పుడు స్విచ్‌ని ఆఫ్ చేసి అప్పుడు మాత్రమే మార్చుకోవాలండి. లేదు అంటే కనుక ఇది తీసి మళ్ళీ ఇటు పెట్టినప్పుడు షార్ట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఏదైతే టాంజెంట్ గాల్వనోమీటర్ ఉంటుందో అది మనం సెంటర్‌లో పెట్టినప్పుడు స్టివర్టన్ గేజ్‌కి ఇక్కడ మనకి కాయిల్ ఒకటి ఉంటుందండి. మ్యాగ్నెటిక్ కాయిల్. ఆ కాయిల్‌లో వైండింగ్ చేసి ఉంటుంది వైర్స్. సో, మీరు ఆ కనెక్షన్ 0 దగ్గర తర్వాత ఇంకొకటి 50 టర్న్స్ దగ్గర కనెక్ట్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఫిక్స్డ్ అండి. ఎన్ అనేది ఎన్ని టర్న్స్ పెడుతున్నారంటే 50 టర్న్స్ పెడుతున్నారు. నెక్స్ట్ గాల్వనోమీటర్లో మనకి కరెంట్ అనేది 0.25 కనిపిస్తుందండి. ఇది యాంప్. ఇది కూడా ఫిక్స్డ్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చిన్న మ్యాగ్నెటిక్ కంపాస్ కనిపిస్తుంది కదా. ఇది వెర్టికల్గా ఉంటుందండి. నీడిల్ వచ్చి మనకి ఇటు 0 ఇటు 0 కింద చూపించాలి స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు. దీన్ని ఏం చేయాలంటే మనం మూవ్ చేసుకుంటూ దీన్ని ఈస్ట్ అంటామండి. దీన్ని వెస్ట్ సైడ్ అంటాము. సో, ఈస్ట్ సైడ్లో మనం 2, 4, 6, 8 అలా తీసుకుంటాం. వెస్ట్లో కూడా. సో, సీరియల్ నెంబరు తర్వాత ఎక్స్ నోట్ చేస్తారు. 0 దగ్గర 2, 4, 6, 8 ఈస్ట్ వైపున అంటే ఇటువైపున పెట్టుకుని ఫస్ట్ రీడింగ్స్ నోట్ చేసుకున్న తర్వాత వెస్ట్కి మార్చుకోవాలండి. ఇటువైపున మూవ్ చేస్తున్నప్పుడు కమ్యూటేటర్లో ఫస్ట్ 2 పెట్టినప్పుడు θ1, θ2 నెక్స్ట్ కమ్యూటేటర్లో కనెక్షన్ రివర్స్ చేసినప్పుడు θ3, θ4 అవుతుంది. ఈ 4 యొక్క యావరేజ్ ఈస్ట్ అవుతుంది. సేమ్ అలాగే వెస్ట్ వైపు పెట్టుకున్నప్పుడు కూడా 4 డిఫ్లెక్షన్లు వస్తాయండి. యావరేజ్ అనేది వెస్ట్ అవుతుంది. ఈస్ట్కి వెస్ట్కి యావరేజ్ అనేది అవుతుంది. వచ్చిన కి tan కట్టండి.
తర్వాత బి కట్టండి. బి అంటే ఫార్ములా BH tan θ అండి. యూనిట్స్ అనేవి టెస్లా. BH అంటే ఏంటంటే హారిజంటల్ మ్యాగ్నెటోన్ అండి, అది కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ వాల్యూ ఎంత అంటే 0.38 × 10⁻⁴ టెస్లా. సో ఇది ఫిక్స్డ్ వాల్యూ. సో BH అనేది కాన్స్టెంట్ అండి. దాన్ని tan θకి ఇక్కడ ఏదైతే వస్తుందో ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎంతలో వస్తాయంటే ఇంటూ 10⁻⁻5లో వస్తాయండి. సో అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ వస్తాయి. తర్వాత లాస్ట్ ఇంకొక కాలం ఉందండి, ఇక్కడ ప్లేస్ లేదని కింద వేస్తున్నాను. ఈ కాలం బి అంటే మీకు చూడండి క్లియర్గా, మీకు ఈ కాలంలో వచ్చిన రీడింగ్, ఈ కాలంలో వచ్చిన రీడింగ్ రెండు సిమిలర్గా ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వచ్చిన బి వాల్యూ, ఈ కాలంలో వచ్చిన బి వాల్యూ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ బి అంటే μ0 NiA²/2 × x² + a² 3/2 టెస్లా అండి. ఇక్కడ μ0 అంటే పెర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అండి, పెర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. ఇది వాల్యూ ఎంత అంటే 4 × 10⁻⁷ Henry/m. ఇది ఫిక్స్డ్ వాల్యూ అండి. అంటే μ0 కాన్స్టెంట్, N అంటే 50 టన్స్, I అంటే 0.25 కాన్స్టెంట్, A అనేది కూడా కాన్స్టెంట్ అండి. ఏ అంటే ఏంటంటే మనకి ఇలాగా చుట్టూరు మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుందని చెప్పాను కదా, ఈ కాయిల్ యొక్క రేడియస్ అండి. సో ఈ కాయిల్ కూడా మనం ఏం చేస్తామంటే ఇలా సర్కిల్లా ఉంటుంది కదా, ఈ కాయిల్కి ఏం చేస్తామంటే సర్కంఫరెన్స్ తీసుకోవాలండి. అది ఎంత అవుతుందంటే 2πA = సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందంటే అది ఎంత అంటే 66 ఉంటుందండి. సో A ఏమవుతుందంటే 66/2π. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సో వచ్చిన తర్వాత A² కట్టండి. ఇది ఫిక్స్డ్ వాల్యూ. తర్వాత ఇక్కడ 2 ఇక్కడ ఎక్స్ అంటే మీరు ఫస్ట్ రీడింగ్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 0 పెట్టాలి. ఇక్కడ A² కామన్ అండి. రెండో రీడింగ్ కట్టినప్పుడు ఎక్స్ వాల్యూ 2 పెట్టాలి. మూడోది కట్టినప్పుడు 4 పెట్టాలి. అలా ఎక్స్ వాల్యూస్ మారుస్తూ ఉండాలి. సో ఇక్కడ వచ్చిన బి వాల్యూ, ఇక్కడ వచ్చిన బి వాల్యూ సిమిలర్గా వస్తాయి. అన్నీ కూడా ఇంటూ 10⁻⁻5లో వస్తుంది. యూనిట్స్ వచ్చి టెస్లా. ఇది థియరిటికల్ అండి. వెరిఫికేషన్ గ్రాఫికల్గా తీసుకున్నప్పుడు మనం ఎక్స్ని హారిజంటల్గా ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి, వై యాక్సిస్లో tan θ అండి. tan θ ఎలాగంటే tan θ ఈస్ట్ని ఇటువైపు తీసుకోవాలండి. అంటే 2, 4, 6, 8కి ఇలా వస్తుంది. పాయింట్స్ అనేవి ఇలా డిక్రీజ్ వస్తే నెక్స్ట్ θ వెస్ట్ అండి, ఇది ఏదైతే ఉందో దీనికి తీసుకున్నప్పుడు ఇలా డిక్రీజింగ్లోకి వస్తాయండి. వీటిని మనం కలుపుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడికి 13 ఎక్స్పెరిమెంట్స్ అయిపోయానండి. సో వీడియో చాలా లెందీగా ఉంది అని అనుకోకండి, ఎందుకంటే నేను ఎక్కడా కూడా మధ్యలో గ్యాప్ తీసుకోకుండా మీకోసం చేశాను. ఎందుకంటే మీకు మార్క్స్ రావాలి అందుకని. సో జాగ్రత్తగా రాయండి, అలాగే వైవా కూడా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.